హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు నా వ్లాగ్ అయితే ఎగ్స్ బాయిలింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక సైడ్ ఎగ్స్ అనేవి బాయిల్ అవుతూ ఉండగా ఇంకొక సైడ్ నువ్వులు అనేవి డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను, నువ్వులలో లడ్డు చేయడానికి కోసం. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఇంకా టమాటో కొత్తిమీర చట్నీ చేస్తున్నాను గాయస్. సో మోస్ట్లీ వెజిటేబుల్స్ అయినా ఇలాగా లీఫీస్ అయినా సరే మనం కొంచెం ల్యూక్వామ్ వాటర్లో సాల్ట్ వేసేసి ఒక 20 మినిట్స్ నానపెట్టేసామనుకోండి, అందులో చాలా వరకు ఉన్న కెమికల్స్ అనేవి మనము తగ్గించుకోవచ్చు. క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. సో నేనైతే అలానే చేస్తాను. అండ్ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు నేను ఈ ఉండలు కూడా చుట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. అండ్ ఈ టేస్ట్ వైస్ కూడా చాలా బావుంటాయండి. ఇందులో నేనైతే బెల్లం యూజ్ చేస్తాను. అండ్ ఇంకొక సైడ్ ఇడ్లీస్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఈ రేకికి కొంచెం నెయ్యి అనేది రాసేసుకుంటే మనకి ఇడ్లీ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో ఒకదాని వెంటనే ఇంకొక పని చేసేసుకున్నామనుకోండి, టైం సేవ్ అవుతుంది. ఒకేసారి మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా మనం చేసేయొచ్చు. సో మార్నింగ్ అనేది జనరల్‌గా లేడీస్ అందరికీ కూడా హెక్టిక్ అయితే ఉంటుంది కదా! సో అలానే నాకు ఉంటుందండి. సో మా పాపకి బస్సయితే సారీ, ఎర్లీ అవర్స్ 8:00 గలా వచ్చేస్తుంది. ఆలోపు నేను తనకి కొంచెం ఈ హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా జడ అన్నీ వేసేసి రెడీ చెయ్యాలి. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే టీ అయితే పడాలండి నాకైతే ఖచ్చితంగా. అండ్ సో ఇప్పుడు టైం అయితే 10:20 అరౌండ్ అవుతుందండి. సో పాపని స్కూల్‌కి పంపేసిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కదా! సో బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేనైతే ముందు కంప్లీట్‌గా హౌస్ అనేది క్లీన్ చేసేసుకుంటాను గైస్. కంప్లీట్‌గా ప్రతిరోజు కూడా మొత్తం డస్టింగ్ చేస్తాను. అండ్ రోబో వాక్యూమ్‌ని వదిలేస్తాను. సో దట్ అది వాక్యూమ్ అంతా చేసేసుకుంటుంది. ఈలోపు నేనైతే చక్కగా స్నానం అది చేసేసి, పూజ చేసేసుకొని, ఆ తరువాత మాపింగ్ సెక్షన్ స్టార్ట్ చేస్తానండి. సో దట్ నాకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎలాంటి విధమైన డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండవు రోబో వాక్యూమ్ యూజ్ చేయడం వలన. నాకు డస్ట్ అనేది అసలెక్కడ ఉండదండి. నేనైతే దానిపైన ఒకసారి మాప్ అనేది పెట్టేసుకుంటాననమాట. ప్రతిరోజు అయితే కంపల్సరీ మాపింగ్ అనేది ఉంటుందండి. నాకైతే ఇల్లు అద్దంలా ఉండాలి. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి కొంచెం స్పైసీగా మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను గైస్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. సో అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ శాతం తీసుకోండి. మటన్ కాబట్టి కొంచెం మసాలాస్ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసేసుకున్న తరువాత నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్‌ని కూడా అందులో వేసేసి ఒక 5-10 మినిట్స్ ఆ ఆయిల్‌లోనే మగ్గనివ్వాలి. దానివల్ల ఏమవుతుంది అంటే పచ్చి వాసన అనేది చాలా వరకు మనకి పోతుందండి. మంచి ఎరోమా అనేది మనకి మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది. సో ఇలా ఆయిల్‌లోనే 5-10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వాటర్ ఎంతైతే పడతాయో అంత వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ అండి. కొంచెం మటన్ కొంచెం గట్టిగా ఉంటే గనక 7-8 విజిల్స్ వరకు మనం రానించి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ అది కుక్ అయ్యేలోపు నేను ఈ జీడిపప్పు అండ్ పుచ్చపప్పు, వాటర్ మెలన్ సీడ్స్, క్యాష్యూ ఈ 2 కూడా నేను ఒక గంట ముందైతే నానబెట్టుకున్నాను గైస్. ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకున్న తరువాత చూసారా మటన్ కర్రీ అనేది 8 విజిల్స్ వచ్చేసింది. అండ్ ఇంకా అందులో వాటర్ ఉంటాయి కదా! సో స్టవ్ మీదైతే పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్న వాటర్ మెలన్ సీడ్స్, క్యాష్యూ పేస్ట్‌ని అందులో వేసేసుకొని ఇది ఫైనల్‌గా వేసుకోవాలండి. అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర.
అంటే ఒక 10 మినిట్స్‌లో మనం కర్రీ దింపేస్తున్నాం అన్నప్పుడు వేసుకోవాలి. మీరు స్టార్టింగే ఈ పేస్ట్ వేసేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేశారనుకో, మీకు అడుగు అనేది మాడిపోతుంది. సో, ఫస్ట్ అయితే మనం ఇది వేయకూడదనమాట. విజిల్స్ మొత్తం రానించి ఒక 10-15 మినిట్స్‌లో మనం కర్రీ అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే అది యాడ్ చేసుకోండి. అండ్ మా డ్యాడీకైతే కొంచెం రైస్, కర్రీ ఇవన్నీ తీసేసానండి. కొంచెం ఒక నిమ్మకాయ, కొంచెం పాలు ఇవన్నీ కూడా సర్దేశాను. నాకైతే ఈ టాస్క్ పెట్టేస్తే చాలా వరకు లైక్ స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే లేట్ అయిపోతుందేమో అన్న టెన్షన్ కదా! సో, వన్స్ ఈ ఈ పనైతే నాకు అయిపోయిందనుకోండి, మిగతా పని కొంచెం లేట్ అయినా నాకు ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, ఈ క్యారియర్ అయితే పంపించేస్తాను. అండ్ నా లంచ్ ప్లేట్ అయితే ఇలా ఉంది గైస్. అసలు వేడి వేడి అన్నంలో అప్పుడే ఉడికిన మటన్ కర్రీ వేసుకొని తింటే అసలు దాని టేస్టే ఎక్సలెంట్‌గా అయితే ఉంటుందండి. అండ్ వెదర్ కూడా ఈరోజు చాలా న్యూట్రల్‌గా చాలా బావుంది. అంటే అంత ఓవర్‌గా సన్ లేదు, అలాగని రెయినీగా లేదు. చాలా క్లౌడీగా బావుంది ఈరోజు. అండ్ మార్నింగ్ అయితే మటన్ కర్రీ చేశాను కదా! మీకు నా గోరింటాకు చూపించడం మర్చిపోయాను. చూసారా ఎంత పండిందో? మా పాపకు కూడా పెట్టాను గైస్. తనకు కూడా సేమ్ ఇలానే వచ్చింది. ఓకేనా? సో, మార్నింగ్ అయితే మటన్ కర్రీ అయితే చేశాను కదా! సో, సెకండ్ ఐ మీన్ ఈవినింగ్ డిన్నర్‌కి కొంచెం లైట్‌గా చేసుకుందాము అని చెప్పేసి బనానా, తర్బూజా మిల్క్ షేక్ అయితే బనానా, తర్బూజా నార్మల్ జ్యూస్ అయితే చేస్తున్నానండి నేను. సో, ఇందులో ఏమీ లేదు గైస్. కంప్లీట్‌గా బాగా ముగ్గిన బనానాస్‌ని తీసుకోండి. తీసుకొని ఆ తర్వాత తర్బూజా. ఈ 2 తీసేసుకొని కంప్లీట్‌గా ఆహ్, జ్యూసర్‌లో వేసేసుకొని జ్యూస్ చేసేసుకోండి. అంతే. చాలా ఈజీ అండి. ఇందులో మనం బాగా ముగ్గిన బనానాస్ వేయడం వల్ల సెపరేట్‌గా స్వీట్‌నర్ అనేది అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఇంకా స్వీటిష్‌గా కావాలి అనుకుంటే యూ కెన్ ఈవెన్ యాడ్ కొంచెం తేనె అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలు తగులినా కూడా జ్యూస్ అనేది చాలా బావుంటుందండి. నేనైతే ఇందులో అయితే ఏది వేయలేదు. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే మీరు తేనె యాడ్ చేసుకోవచ్చు. హెల్త్ కాన్షియస్ అయితే లేదంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవండి మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.